యూ అండర్స్టాండ్ కంప్లీట్ సినిమా. అంటే ఇప్పుడు నాకు కొంచెం అది, ఎందుకంటే నేను కూడా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇన్ సినిమా కదా, సో నాకు కూడా కొంచెం టైం పడింది టు అండర్స్టాండ్ అది ఎలా చూస్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి ఇండస్ట్రీలో. సో బేసిక్స్ నేను పట్టుకొని అది హోల్డ్ చేసి నేను వర్క్ చేస్తున్నాను అంతే. అంటే స్టార్టింగ్లో మీకు సక్సెస్ హిట్ అవ్వలేదు, సో కొన్ని యావరేజ్లు ఉన్నాయి. అవునండి. కానీ సక్సెస్ హిట్ అయిన తర్వాత పికప్ బాగా అయ్యారు. అవునండి. సో ఈ పీరియడ్ని హౌ యూ హోల్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏ పాయింట్లో మీరు సరే నేను ఇండస్ట్రీ నాది ఇక్కడే ఉంటానని ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? అంటే అప్పుడు కూడా నేను మెయిన్ ఫోకస్ ఏంటంటే నా వర్క్ మీద 100% చేయాలి. అప్పుడు కూడా సేమ్, ఇప్పుడు కూడా సేమ్. అంటే రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మ్యాటర్ కదా. లేదు అంటే నాకు లేదు, అది మేబీ అది మంచి స్క్రిప్ట్స్, మంచి క్యారెక్టర్స్ చేయడానికి డెఫినెట్లీ ఒక మీ ఫిల్మ్ వర్క్ చేస్తే మీకు కొంచెం బెటర్ స్క్రిప్ట్స్ ఆప్షన్స్ దొరుకుతాయని డెఫినెట్గా అది ట్రూ హే. కానీ ట్రూ ఉంది, అది ట్రూ. నేను కూడా నా మైండ్లో కన్వర్ట్ చేసి హిందీ టు తెలుగు, తెలుగు టు హిందీలో ఆన్సర్ చేసి నేను ట్రై చేస్తున్నాను. సో అది ట్రూ, కానీ అది ట్రూ హే. కానీ నా మెయిన్ పాయింట్ ఏంటంటే అప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే నాకు ఎర్న్ చేయాలి, ఎందుకంటే నా లైవ్లీహుడ్ మోడలింగ్ తర్వాత ఇది అండ్ కొంచెం అది కూడా ఉంది. సో అది కూడా ఫినిష్ చేయాలి అని. సో అప్పుడు ఆ టైంలో నేను 2-3 థింగ్స్ ఆ టైంలో చేస్తున్నాను. ఐ వాజ్ ఫినిషింగ్ మై డిగ్రీ కూడా అండ్ సైడ్కి మోడలింగ్ కూడా అండ్ యాక్టింగ్ కూడా. సో అప్పుడు నేను న్యూ సో నేను అది ఒక్క సైడ్లో నేను వెళ్ళలేదు. కానీ నా డిగ్రీ అయిన తర్వాత నేను ఫుల్ ఫోకస్ యాక్టింగ్ మీద చేసి దెన్ ఐ స్టార్టెడ్ బీయింగ్ మోర్ లైక్ ఓకే సరే ఇప్పుడు నాకు కొంచెం ఫైనాన్షియల్ సెక్యూరిటీ అయింది, ఇప్పుడు నేను అది వాట్ ఎవర్ స్క్రిప్ట్స్ ఐ గెట్ ఐ ట్రై టు 100%. సో అప్పుడు హిట్ 2తో నేను స్టార్ట్ చేశాను అలా.